హలో అండి. ఈరోజు మనం వంట రాని వాళ్ళ కోసం, బ్యాచిలర్ కోసం నాన్ వెజ్ వండడం చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. మటన్ ఫ్రై అండి. దీంట్లోకి చాలా తక్కువగా ఏం లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, అంతేనండి. అయిపోయింది. వేసేసి ఫ్రై చేసేయడమే. మటన్ చాలా ఈజీగా అండి. వంట రాని వాళ్ళు కూడా వంట ఈజీగా చేసేయవచ్చు. ఇంకా దీనికి పొయ్యి మీద పెట్టేసి ఇంకా మటన్ ఉడికేదాకా పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేయడమే. ఇంకా అంతేనండి. చాలా అంటే చాలా ఈజీ. వంట రాని వాళ్ళు కూడా వంట ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఇవన్నీ వేసేసి ఇలా ఒకసారి కలిపేసి ఇంకా పొయ్యి మీద పెట్టేయడమే. మటన్ అంతా ఉడికిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేయడమే. ఇంకా అంతేనండి. మటన్ ఫ్రై రెడీ అయిపోద్ది. దీన్ని ఇంకా పొయ్యి మీద పెట్టేయడమే. ఇంకా చక్కగా ఉడికిన తర్వాత మనం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని తీసేయడమే. అంతేనండి. సింపుల్ అంటే సింపుల్, ఈజీగా. ఇంకా అంతేనండి. పొయ్యి మీద పెట్టేసి ఉడికించేస్తే మటన్ ఫ్రై రెడీ అయిపోద్ది. మధ్యలో ఒకసారి కలపాలండి. ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ఒక ముక్క చూస్తే మనకు తెలిసిపోద్ది. ఇంకా ఉడకలేదండి, గట్టిగానే ఉంది. ఉడికిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ముక్క అంతా ఉడికిపోయిందండి. ముక్క ఉడికిపోయిన తర్వాత ఇంకా మనం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసి ఇంకా దించేసుకోవడమే. ఇంకా తొందరగా అయిపోవాలంటే కుక్కర్లో కూడా వేసి చేసుకోవచ్చండి. ఇలాగే సేమ్ చికెన్తో కూడా మనం చేసుకోవచ్చు. మటన్తోనే అని కాదు, చికెన్తో కూడా చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే వంటకం అండి. ఇంకా హడావుడిగా వేయాలి, ఈ మసాలా వేయాలి, ఆ మసాలా వేయాలి అని కాకుండా ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్టు దీంతో ఉప్పు కారంతో అయిపోద్ది. ఇంకా అంతేనండి. రెడీ అయిపోయిందండి. ఇంకా ప్లేట్లో తీసేసుకున్నాము. అంతేనండి. గుమగుమలాడే మటన్ ఫ్రై రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈజీ మెథడ్లో త్వరగా అయిపోద్ది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. బాయ్ అండి.